ఈ వీడియోలో మనం తెలుగు పాఠ్యాంశంలోని పాత్రలు, వారి మధ్య సంభాషణలు, పాఠ్యాంశం యొక్క ప్రక్రియలు, ఇతివృత్తాల నుంచి వచ్చిన ప్రీవియస్ టెట్ బిట్స్ని చూద్దాం. కాలం ఎప్పుడు ఇట్లాగే ఉంటుందా? 2 ఏళ్ళు మంచి శనక్కాయ పంట పండలే కానీ మన అప్పులు తీరేది ఎంతసేపు? ఈ మాటలు అన్నది ఎవరండి? ఈ మాటలు అన్నది పైనం పాఠంలోని నరసమ్మ. పైనం అనే పాఠ్యాంశం మనకి 8వ తరగతిలో ఉంటుంది. ఈ పాఠ్యాంశం యొక్క ప్రక్రియ మాండలిక కథ, ఇతివృత్తం, సామాజిక స్పృహ. ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం ఏమిటి? రైతులు, కూలీలు బతుకు తెరువు కోసం వలస వెళ్ళినప్పుడు వారి జీవన విధానాన్ని, శ్రమను తెలియజేస్తూ విద్యార్థుల్లో సామాజిక స్పృహను పెంపొందించడమే ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం. ఈ పాఠ్యాంశంలోని పాత్రలు ఏమిటి? నరసమ్మ, గంగయ్య భార్యాభర్తలు, నారాయణ, వెంకటలక్ష్మి కొడుకు కోడలు, వెంకటస్వామి, రామప్ప అనే పెద్ద రైతు అనే పాత్రలు మనకి పైనం అనే పాఠ్యాంశంలో కనిపిస్తాయి. చిరమాలిన్యం అనే పాఠం మనకి గాలిరంగు అనే వచన కవితా సంపుటిలోనిది. చిరమాలిన్యం అనే పాఠం గాలిరంగు అనే వచన కవితా సంపుటిలోనిది. ఈ పాఠ్యాంశం కూడా మనకి 8వ తరగతిలోనే ఉంటుంది. కింది వాటిని జతపరచండి. నవంబర్ 7 ఏం జరుపుకుంటాం మనం? బాలల సంరక్షణ దినోత్సవం. జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఏప్రిల్ 16 ఆంధ్ర నాటక రంగ దినోత్సవం. ఆగస్టు 29 తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటాం. భాష అభిరుచి ఇతివృత్తంగా గల పాఠాలు. భాష అభిరుచి ఇతివృత్తంగా గల పాఠాలు ఏమిటి మనకి? భువన విజయం, మమకారం. భువన విజయం, మమకారం అనే పాఠ్యాంశం యొక్క ఇతివృత్తాలు భాష అభిరుచి. నాటి చదువు అనే పాఠ్యాంశం యొక్క ప్రక్రియ మనకి ఆత్మకథ అవుతుంది. ఇతివృత్తం అనేది వ్యక్తిత్వ వికాసం, చదువు విలువ. నాటి చదువు పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి మనకి? వ్యక్తిత్వ వికాసం, చదువు విలువ. అక్షరం అనే పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం కూడా మనకి చదువు విశిష్టతను తెలియచేయడం. గజల్ ప్రక్రియ గురించి సరికానిది. గజల్ ప్రక్రియ గురించి సరికానిది మనకి ఉర్దూ సాహిత్యం నుంచి తెలుగులోకి వచ్చింది. ఈ ప్రక్రియ సరి అయినదే. ఉర్దూ సాహిత్యం నుంచి తెలుగులోకి వచ్చిన ప్రక్రియ మనకి గజల్. గజల్లోని పల్లవిని మత్లా అంటారు, చరణాన్ని మక్తా అంటారు. కాబట్టి సెకండ్ ఆప్షన్ సరి అయినది కాదు. గజల్లో పల్లవిని మత్లా అంటారు, చరణాన్ని మక్తా అంటారు. అదేవిధంగా గజల్లో కవినామ ముద్రను తకల్లస్ అంటారు. ఇది కూడా సరి అయినదే. కాబట్టి క్యూ అనేది మనకి సరికాదు. గజల్ ప్రక్రియలో పల్లవిని మత్లా అని, చరణాన్ని మక్తా అని పిలుస్తారు. మానీనుల సత్యవచనములు నానిట్టు లచ్చ భాషనంబు చింతబే అని ధర్మబోధ పాఠంలో అన్నది ఎవరు? ధర్మబోధ అనే పాఠ్యాంశంలో ఈ మాటలు ఎవరన్నారండి మనకి? దుష్యంతుడు అన్నాడు. సంస్కృతి సంప్రదాయాలు ఇతివృత్తంగా గల పాఠ్యాంశాలు. సంస్కృతి సంప్రదాయాలు ఇతివృత్తంగా గల పాఠ్యాంశాలు ఏమిటి మనకి? ముగ్గుల్లో సంక్రాంతి, ఈటీచ్ పండుగ. ముగ్గుల్లో సంక్రాంతి, ఈటీచ్ పండుగ యొక్క ఇతివృత్తాలు మనకి సంస్కృతి సాంప్రదాయాలు. అదేవిధంగా తృప్తి అనే పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి? మానవ విలువలు లేదా మానవ సంబంధాలు. పెన్నేటి పాట యొక్క ఇతివృత్తం ప్రకృతి వర్ణన. మర్రి చెట్టు, డూడు బసవన్న. మర్రి చెట్టు, డూడు బసవమ్మ పాఠ్యాంశాలు ఈ ప్రక్రియలకు చెందినవి. మనకి మర్రి చెట్టు అనే పాఠ్యాంశం యొక్క ప్రక్రియ స్వాగతం అయితే, డూడు బసవన్న పాఠ్యాంశం యొక్క ప్రక్రియ జీవిత చిత్రం. కాబట్టి మర్రి చెట్టు స్వాగతం, డూడు బసవన్న జీవిత చిత్రం. సీత, రాజు, సుగుణ, రాధ పాత్రలు గల పాఠ్యాంశం ఏమిటి మనకి? సీత, రాజు, సుగుణ, రాధ పాత్రలు గల పాఠ్యాంశం మనకి మమకారం. ఏమిటి మనకి? మమకారం అనే పాఠ్యాంశంలో సీత, రాజు, సుగుణ, రాధ వంటి పాత్రలు కనిపిస్తాయి. మాతృభూమి పాఠ్యాంశంలోని పాత్రలు ఏమిటి మనకి? పద్మజ, రాజారావు, వాళ్ళిద్దరు కుమారుడు సుధీర్. అదేవిధంగా చంద్రమ్మ, రోసయ్య, వీళ్ళ కుమారుడు వీర. పయనం పాఠ్యాంశంలోని పాత్రలు ఏమిటి మనకి? నరసయ్య, నరసమ్మ, గంగన్న, నారాయణ, వెంకటలక్ష్మి, వెంకటస్వామి, రామప్ప. గాంధీ మహాత్ముడు ఏర్పరిచిన ఆదర్శ నగరం ఏమిటి? గాంధీ మహాత్ముడు ఏర్పరిచిన ఆదర్శ నగరం మనకి సేవాగ్రామ్. సేవాగ్రామ్ అనేది గాంధీ మహాత్ముడు ఏర్పరిచిన ఆదర్శ నగరం. తెలుగు పలుకులు తేనెలొలికెను. ఆంధ్ర వైభవం పాఠం ఆధారంగా ఖాళీలో సరిపోయే పదాన్ని గుర్తించండి. తెలుగు పలుకులు తేనెలొలికెను తిక్కనాచార్యుని కవితలోన.
అదేమిటి నాతో ఎవరు ఆడుకోవడానికి రావడం లేదు, అదేమిటి నాతో ఎవరు రావడానికి ఆడుకోవడం లేదు అని ఆలోచించింది ఎవరు మనకి? రాము. ఎవరు? రాము. మానవ స్వభావం ఇతివృత్తంగా కలిగిన పాఠ్యాంశం ఏమిటి? మానవ స్వభావం ఇతివృత్తంగా కలిగిన పాఠ్యాంశం మనకి మాయా కమ్మలి. మాయా కమ్మలి యొక్క పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి మనకి? మానవ స్వభావం. అదేవిధంగా పయనం. పయనం అనే పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి మనకి? సామాజిక స్పృహ. మర్యాద చేద్దాం అనే పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం హాస్యం. ప్రియమిత్రునికి అనే పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి మనకి? మానవీయ విలువలు. ఆత్మశ్రేయ రీతి, వస్తు, భావ, శైలి, కవితా రచనలో నమ్యత కలిగి ఉండే ప్రక్రియ ఏమిటి మనకి? ఆత్మశ్రేయ రీతి, వస్తు, భావ, శైలి, కవితా రచనలో నమ్యత కలిగి ఉండే ప్రక్రియ ఖండకావ్యం. ఏమిటిది మనకి? ఖండకావ్యం. పొదరిండ్లు దాగి మొగల మొగుళ్ళు మధుర సుగంధమ్మ దిక్కులను జల్లు. ఈ గేయ పంక్తులు గల పాఠ్యాంశం ఏమిటి మనకి? పొదరిండ్లు దాగి మొగల మొగుళ్ళు మధుర సుగంధంబు దిక్కులను జల్లు. ఈ గేయ పంక్తులు గల పాఠ్యాంశం మనకి మా ఊరి ఏరు. బాలచంద్రునితో యుద్ధానికి పోవద్దు అని చెప్పిన వారు ఎవరు? బాలచంద్రుడితో యుద్ధానికి పోవద్దు అని చెప్పింది ఎవరు మనకి? ఐతమ్మ. సమయస్ఫూర్తి పాఠ్యాంశంలో పాత్రలు ఏమిటి మనకి? సమయస్ఫూర్తి పాఠ్యాంశంలో పాత్రలు రోమసుడు, ఫలితుడు, చంద్రకుడు. చావలి బంగారమ్మ రచనలు వెలుగులోకి తెచ్చిన గ్రంథం ఏమిటి? చావలి బంగారమ్మ రచనలను వెలుగులోకి తెచ్చిన గ్రంథమే వైతాళికులు. మనిషిలో పేరుకుపోయిన మలినాన్ని వీటితో కడిగి శుభ్రం చేయలేకపోయామని దేవిప్రియ అన్నారు. వేటితో మనకి? నులివెచ్చని కన్నీళ్ళు, మానవత్వమనేది కన్నీళ్ళు. ఈ రెండు మనకి సరి అయినదే. భాషా అభిరుచి ఇతివృత్తంగా కలిగిన పాఠ్యాంశాలు ఏమిటి మనకి? భాషా అభిరుచి ఇతివృత్తంగా కలిగిన పాఠ్యాంశాలు అక్షరం, భువన విజయం. క్రింది వాటిలో సంభాషణ ప్రక్రియకు చెందిన పాఠ్యాంశాలు. క్రింది వాటిలో సంభాషణ ప్రక్రియకు చెందిన పాఠ్యాంశాలు ఏమిటి మనకి? మంచి బహుమతి, ఈటీస్ పండుగ. మంచి బహుమతి, ఈటీస్ పండుగ అనేవి మనకి సంభాషణ ప్రక్రియకి చెందిన పాఠ్యాంశాలు. ఫస్ట్ ఆప్షన్ మేలుమలుపు అనే పాఠ్యాంశం యొక్క ప్రక్రియ పద్యం. మర్యాద చేద్దాం అనే ప్రక్రియ యొక్క పాఠ్యాంశం కథ. పయనం పాఠం ఆధారంగా జతపరచండి. పయనం పాఠం ఆధారంగా జతపరచండి. రామప్ప భూస్వామి, గంగన్న తండ్రి, నారాయణ కొడుకు, వెంకటస్వామి స్నేహితుడు. మానవ విలువలు ఇతివృత్తంగా గల పాఠ్యాంశాలు. మానవ విలువలు ఇతివృత్తంగా గల పాఠ్యాంశాలు ఏమిటి మనకి? చిరమాలిన్యం, తృప్తి. చిరమాలిన్యం, తృప్తి అనే పాఠ్యాంశాల యొక్క ఇతివృత్తాలు మనకి మానవ విలువలు. చిరమాలిన్యం, తృప్తి పాఠ్యాంశం యొక్క ఇతివృత్తాలు మానవ విలువలు. ఫస్ట్ ఆప్షన్ మంచి బహుమతి పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి మనకి? పఠనాభిలాష. సత్యమహమ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం నైతిక విలువలు. సెకండ్ ఆప్షన్ మాయా కమ్మలి పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం మానవ స్వభావం. ప్రియమిత్రునికి అనే పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం మానవీయ విలువలు. ఫోర్త్ ఆప్షన్ ఆతిథ్యం అనే పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం అతిథి గౌరవం. రాజు కవి పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం సామాజిక అంశం. కప్పతల్లి పెళ్లి గేయంలో బత్యాలు లేకనేవాడు పెళ్లికి బాజాలు వేయించినాడు. ఈ గేయపాదంలో బాజాలుగా రచయిత్రి వీటిని పేర్కొన్నారు. బాజాలుగా మేఘ గర్జనలను పేర్కొన్నారు. కథా ప్రక్రియకు చెందిన పాఠ్యాంశం. కథా ప్రక్రియకు చెందిన పాఠ్యాంశం ఏమిటి మనకి? సమయస్ఫూర్తి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ కథ. ఆతిథ్యం అనే పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏమిటి మనకి? ఇతిహాసం. మంచి బహుమతి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ సంభాషణ. గాంధీ మహాత్ముడు పాఠ్యాంశం యొక్క ప్రక్రియ గేయం. వాడగలిగిన ప్రతి చోట మాతృభాషనే వాడదాం అంటూ మాతృభాషపై అభిమానాన్ని కలిగి ఉండాలని చెప్పిన పాఠ్యాంశం ఏమిటి? వాడగలిగిన ప్రతి చోట మాతృభాషనే వాడదాం అంటూ మాతృభాషపై అభిమానాన్ని కలిగి ఉండాలని చెప్పిన పాఠ్యాంశమే మమకారం. ఏమిటది మనకి? మమకారం.
అన్న దడిసినావు మా ఇంటికి నతిథివైతి మలసక నీకు. ఈ మాటలు వీరితో అన్నారు. పావురం వేటగాడితో అంటుంది. ఏ పాఠ్యాంశం మనకి? ఆతిథ్యం అనే పాఠ్యాంశంలో వస్తుంది మనకి ఈ సంభాషణ. మహిళల సమస్యల పరిష్కారం కోసం గాడిచెర్ల వారు నడిపిన పత్రిక ఏమిటి? సౌందర్యవల్లి. మహిళల సమస్యల పరిష్కారం కోసం గాడిచెర్ల వారు నడిపిన పత్రిక సౌందర్యవల్లి. పిల్లల స్వభావం ఇతివృత్తంగా గల పాఠ్యాంశం. పిల్లల స్వభావం ఇతివృత్తంగా గల పాఠ్యాంశం ఏమిటి మనకి? పరివర్తన పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం మనకి పిల్లల స్వభావం. ఫస్ట్ ఆప్షన్ గోపాల్ తెలివి పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి మనకి? సమయస్ఫూర్తి. మంచిబాలుడు పాఠ్యాంశం యొక్క సమయస్ఫూర్తి సహానుభూతి. సాయం అనే పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం పరోపకారం. అయ్యో పాపం అబ్బాయిలు కవి చమత్కారాలు. అయ్యో పాపం అబ్బాయిలు కవి చమత్కారాల పేరిట ఆంధ్రప్రభ సచిత్ర వార్తాపత్రికలో చిత్రాలు గీసింది ఎవరు? అయ్యో పాపం అబ్బాయిలు కవి చమత్కారాల పేరిట చిత్రాలు గీసింది మనకి రాగతి పండరి. ఇది బౌద్ధులకి పుణ్యక్షేత్రం. బుద్ధుడు జ్ఞానోదయం పొందిన స్థలం ఇది. ఇక్కడి బోధివృక్షం కూలిపోతే సింహల ద్వీపం నుంచి ఒక చెట్టును తెచ్చి పెంచారు. ఈ పై వాక్యాలు ఈ పుణ్యక్షేత్రానికి సంబంధించినవి. ఏ పుణ్యక్షేత్రానికండి? బుద్ధగయ పుణ్యక్షేత్రానికి సంబంధించినవి. ఈటీస్ పండుగ రెండవ రోజు జరిగే కార్యక్రమాలు ఏమిటి? ఈటీస్ పండుగ రెండవ రోజు జరిగే కార్యక్రమాలు ఈటీస్ పండుగ రెండవ రోజు రొడ్డ కునుసు చేస్తారు. శంకుదేవుని దగ్గరికి వెళ్తారు. పనసకాయని జంతుచల ఆధారంగా చేసి దానిపైన బాణాలు వేస్తారు. ఇది ఈటీస్ పండుగ రెండవ రోజు జరిగే కార్యక్రమాలు. స్నేహితులారా, ఈ ముసలమ్మ కూడా మరి ఒకరి అమ్మే అని ఆలోచించారా అని ఈ గేయ పంతులు గల పాఠ్యాంశం ఏమిటి? స్నేహితులారా, ఈ ముసలమ్మ కూడా మరి ఒకరికి అమ్మే అని ఆలోచించారా అనే గేయ పంతులు మంచిబాలుడు అనే పాఠ్యాంశానికి సంబంధించినవి. తార్కిక ఆలోచన, ప్రవర్తనలో మార్పు వంటి లక్షణాలను పెంపొందించడమే ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం. తార్కిక ఆలోచన, ప్రవర్తనలో మార్పు వంటి లక్షణాలు పెంపొందించడమే ఉద్దేశంగా గల పాఠ్యాంశం ఏమిటి మనకి? మాయాకమ్మలి. మాయాకమ్మలి పాఠ్యాంశం యొక్క ఉద్దేశం ఏమిటి? తార్కిక ఆలోచన, ప్రవర్తనలో మార్పు వంటి లక్షణాలను పెంపొందించడం. కథానిక ప్రక్రియకు సంబంధించిన పాఠాలు. కథానిక ప్రక్రియకు సంబంధించిన పాఠాలు ఏమిటి మనకి? తృప్తి, యథ. తృప్తి, యథ అనే పాఠ్యాంశం యొక్క ప్రక్రియలు ఏమిటి? కథానిక. ఫస్ట్ ఆప్షన్ యథ. యథ అనే పాఠ్యాంశం యొక్క ప్రక్రియ కథానిక. ఆతిథ్యం అనే పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఇతిహాసం. మర్రి చెట్టు. మర్రి చెట్టు అనే పాఠ్యాంశం యొక్క ప్రక్రియ స్వాగతం. తృప్తి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ కథానిక. సమయస్ఫూర్తి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ కథ. మర్రి చెట్టు పాఠ్యాంశం యొక్క ప్రక్రియ స్వాగతం. పయనం పాఠ్యాంశం ఈ కథా సంపుటిలోనిది. పయనం పాఠ్యాంశం అనంతం అనే కథా సంపుటిలోనిది. అనంతం అనే కథా సంపుటి నుంచి గ్రహించబడిందే పయనం అనే పాఠ్యాంశం. ప్రక్రియలు సంబంధిత పాఠాలతో జతపరచండి. ప్రక్రియలు సంబంధిత పాఠాలతో జతపరచండి. సందేశం పాఠ్యాంశం ఖండకావ్యం ప్రక్రియకి సంబంధించింది. సమదృష్టి గజల్ ప్రక్రియకు సంబంధించింది. కళా వారసత్వం వ్యాసం ప్రక్రియకు సంబంధించింది. ఆతిథ్యం అనే పాఠ్యాంశం ఇతిహాసం అనే ప్రక్రియకు సంబంధించింది. గంగ తల్లి తల్లి గంగమ్మ ఘోరం చేసేదా చెయ్యదుగాక చెయ్యదు అని యథాపాఠంలో అన్నది ఎవరు మనకి? అన్నది పోలమ్మ. గంగా తల్లి తల్లి గంగమ్మ ఘోరం చేస్తాదా చెయ్యదుగాక చెయ్యదు అని యథాపాఠంలో అన్నదెవరు? పోలమ్మ. దేవులపల్లి మేలుమలుపు రచనకు ఎంచుకున్న ఇతివృత్తం ఏమిటి? దేవులపల్లి మేలుమలుపు రచనకు ఎంచుకున్న ఇతివృత్తం ఆత్మస్థైర్యం. దేవులపల్లి మేలుమలుపు అనే పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి? ఆత్మస్థైర్యం. తోలుబొమ్మలాట గురించి సత్యాలు. తోలుబొమ్మలాట గురించి సత్యాలు ఏమిటి క్రింది వాటిలో? ప్రదర్శన అనేది నటరాగంతో ప్రారంభిస్తారు, సరి అయినదే. ప్రదర్శనలో నవ్వించేవాడిని కేతిగాడు అంటారు. కేతిగాడికే జట్టు పోలుగాడు అని పేరు. కాబట్టి మనకి ఆ, ఈ అనేవి సరి అయినవి. చదవని వాడజ్ఞునుడు. ఈ పద్యంలోని మాటలు ఎవరితో అన్నారండి? ఈ పద్యంలోని మాటలు
హిరణ్యకశిపుడు ప్రహ్లాదునితో అన్నాడు. పాఠ్యాంశాలు ఇతివృత్తాలని జతపరచండి. ధర్మ నిర్ణయం స్థల పురాణం, చిరమాలిన్యం మానవ విలువలు, సందేశం కష్టజీవుల శ్రమ, పరివర్తన పిల్లల స్వభావం. మనల్ని మనం ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని తెలపడమే ఉద్దేశంగా గల పాఠం ఏమిటి? మనల్ని మనం ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని తెలపడమే ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం. మేలిమలుపు పాఠ్యాంశం యొక్క ఉద్దేశం ఏమిటి? మనల్ని మనం ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలి. క్రింది వానిలో మా ఊరి ఏరు పాఠానికి సంబంధించి సరికానిది. మా ఊరి ఏరు అనే పాఠ్యాంశం గేయం ప్రక్రియకి చెందింది కానీ గేయ కథకు సంబంధించింది కాదు. కాబట్టి ఆ అనేది సరి అయినది కాదు. మా ఊరి ఏరు అనే పాఠ్యాంశం గేయం ప్రక్రియకి సంబంధించింది. మా ఊరి ఏరు పాఠ్యాంశం యొక్క రచయిత ఎవరు? మధురాంతకం రాజారాం. సరి అయినదే. విలాసిని అనే గేయ సంపుటి నుంచి తీసుకున్నారు అనేది సరైనది కాదు. మా ఊరి ఏరు గేయానికి ఇతివృత్తం ప్రకృతి వర్ణ సరి అయినదే. కాబట్టి మనకి సరి అయినవి ఏంటి? మా ఊరి ఏరు అనే పాఠ్యాంశాన్ని రాసింది మధురాంతకం రాజారాం గారు. సరి అయినదే. ఈ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ప్రకృతి వర్ణ, ఇది కూడా సరి అయినదే. కన్యాశుల్కం నాటకంలో బుచ్చమ్మ. కన్యాశుల్కం నాటకంలో బుచ్చమ్మ ఎవరు? వెంకమ్మ అగ్నిహోత్ర అవధానుల పెద్ద కూతురు. ధర్మబోధ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం ఏమిటి? ధర్మబోధ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం గృహస్థ ధర్మాన్ని చాటడం, సత్యం గొప్పతనాన్ని చెప్పడం. జలియన్ వాలాబాగ్ దురంతం జరిగిన తేదీ ఎప్పుడు? జలియన్ వాలాబాగ్ దురంతం జరిగింది 1919 సంవత్సరం ఏప్రిల్ 13. ఆత్మకథ ప్రక్రియకు సంబంధించి సరి అయినవి. ఆత్మకథ అనేది తనకు తాను రాసుకునేది ఆత్మకథ. ఆత్మకథ ఎల్లప్పుడూ మనకి ఉత్తమ పురుష కథనంలో సాగుతుంది. ప్రియమైన నాన్నకు పాఠంలో తాతగారు రాసిన ఉత్తరం చదువు అని వీరితో అన్నారు. ఎవరితో అన్నారండి? బాల భాస్వరాతో అన్నారు. అతని మాటలు వింటే నా గుండె చెరువవుతుంది, చావడానికి భయపడి కాదు. ఈ మాటలు అన్నది ఎవరు? అతని మాటలు వింటే నా గుండె చెరువవుతుంది, చావడానికి భయపడి కాదు. ఈ మాటలు అన్నది మర్రి చెట్టు పాఠంలో మర్రి చెట్టు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు అండగా నిలవాలని, వారి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఉద్దేశంగా తెలియచేయడం ఉద్దేశం గల పాఠం ఏమిటి? ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు అండగా నిలవాలని, వారి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని తెలియజేయడం ఉద్దేశంగా గల పాఠ్యాంశం జీవని. 1955లో హైదరాబాద్లో తెలుగు భాషా సమితిని ప్రారంభించిన వారు ఎవరు? గాడిచర్ల హరిసర్వోత్తమరావు. పాఠ్యాంశాలను సంబంధిత ఇతివృత్తాలతో జతపరచండి. ఉపన్యాస కళ స్ఫూర్తి, బతుకుగంప కుటుంబ విలువలు, స్నేహం జీవన నైపుణ్యం, నాటి చదువు వ్యక్తిత్వ వికాసం. బాలచంద్రుడు ప్రతిజ్ఞకు సంబంధించిన కొన్ని మాటలు ఇచ్చారు. ఆ మాటలు ఎవరితో అన్నారండి? వాయుపుత్రుడు లంకబడి తోడజొచ్చి అనే పద్యం మాటలు ఎవరితో అన్నారండి? మనకి బాలచంద్రుడు ఐతమ్మతో అంటాడు. యుద్ధానికి వెళ్లే ముందు బాలచంద్రుడు ఐతమ్మతో అంటాడు. గజల్ ప్రక్రియలో పల్లవి, చరణం, కవినామ ముద్ర వరుసగా. గజల్ ప్రక్రియలో పల్లవిని మత్లా అని, చరణాన్ని మక్తా అని, నామముద్రను తకల్లస్ అని అంటారు. అనుపమ మెట్టివారలకు నందందు ధర్మపదంబు దాత్రిలో అని ప్రత్యక్ష దైవాలు పాఠంలో అన్నది ఎవరండి? కౌశికుడు. ఎవరు? కౌశికుడు మాటలు ఇవన్నమాట. వ్యక్తిత్వ వికాసం ఇతివృత్తంగా గల పాఠాలు. వ్యక్తిత్వ వికాసం ఇతివృత్తంగా గల పాఠాలు ఏమిటి? స్నేహం, చేజారిన బాల్యం అనే పాఠ్యాంశం యొక్క ఇతివృత్తాలు ఏమిటి? వ్యక్తిత్వ వికాసం. ఇతిహాసం ప్రక్రియకి సంబంధించి సరి అయినది. ఇతిహాసం ప్రక్రియకి సంబంధించి సరి అయినది ఏమిటి? ఇతిహాసం అంటే ఇలా జరిగింది అనే అర్థం సరి అయినదే.
ఇవి గ్రంథ రూపంలోకి రాకముందు ఆసు రూపంలో ఉండేవి. ఇది కూడా సరి అయినదే. కాబట్టి ఇతిహాస ప్రక్రియకి సంబంధించి సరైనవి ఏమిటి? ఇతిహాసం అంటే ఇలా జరిగింది అని అర్థం. ఇవి గ్రంథ రూపంలోకి రాకముందు ఆసు రూపంలో ఉండేవి. మన ఊరు ఇట్లా పచ్చగా ఉంటే ఇంత దూరం వచ్చే పనేముంది? మన ఊరు ఇట్లా పచ్చగా ఉంటే ఇంత దూరం వచ్చే పనేముంది? పైనం పాఠంలోని ఈ మాటలు నారాయణ వీరిని ఉద్దేశించి అన్నారు. ఎవరిని ఉద్దేశించండి? నారాయణ గంగని ఉద్దేశించి పై వాక్యంలోని మాటలు అన్నారు. కలగంటిని వినితునులారా మన లంకా ద్వీపమిద్దిలో ప్రవాహవాహమున్ అని త్రిజట స్వప్నం పాఠంలో వీరితో అన్నారు. ఎవరన్నారు? త్రిజట రాక్షస స్త్రీలతో అన్నది. పాఠము ప్రక్రియలకు సంబంధించి కింది వాటిలో సరికానిది. పాఠము ప్రక్రియలకు సంబంధించి కింది వాటిలో సరికానిది. బాలచంద్రుడి ప్రతిజ్ఞ ద్విపద సరి అయినదే. అక్షరం వచన కవిత సరి అయినదే. ఆతిథ్యం ఇతిహాసం సరి అయినదే. కానీ చిరమాలిన్యం అనే పాఠ్యాంశం గజల్ ప్రక్రియకి సంబంధించింది కాదు. చిరమాలిన్యం అనే ప్రక్రియ కూడా వచన కవితకి సంబంధించిందే. జీవితంలో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వెయ్యాలని, గొప్ప ప్రయత్నాల చేత ఒడిదుడుకులను అధిగమిస్తూ మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలని చెప్పడమే ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం. ఏ పాఠ్యాంశం? మేలుమలుపు అనే పాఠ్యాంశం యొక్క ఉద్దేశం. పిల్లల పేర్ల మీద నెల తినకుండా 100 రూపాయలు చాన్నాళ్ళుగా కడతాపుంటి. బతుకమ్మ పాఠంలోని ఈ మాటలు అన్నది ఎవరు? ఎల్లమ్మ. ప్రియమైన నాన్నకు పాఠం. ప్రియమైన నాన్నకు పాఠం. పెంగళ బాలాదేవి గారి తెలుగు కథా పారిజాతాల్లోనిది. ప్రియమైన నాన్నకు అనే పాఠం పెంగళ బాలాదేవి గారి తెలుగు కథా పారిజాతాల్లోనిది. ఉపోద్ఘాతం, విషయ విస్తరణ, ముగింపు వంటి ప్రధాన అంగాలు గల ప్రక్రియ ఏమిటి? ఉపోద్ఘాతం, విషయ విస్తరణ, ముగింపు వంటి ప్రధాన అంగాలు గల ప్రక్రియ వ్యాసం. మిత్రమా నమస్కారం, జాతి వైరమున్న శత్రుమిత్రులము అని సమయస్ఫూర్తి పాఠంలో వీరితో అన్నారు. ఎవరితో అన్నారు? ఫలితుడు రోమసునితో అన్నారు. ఫలితుడు రోమసునితో అన్నాడు. నీటిలో, గాలిలో, నేల మీద కోటికోరలో చాచి వేటాడుతున్నది ఇదేనని చైతన్య గేయంలో తాపీ ధర్మారావు గారు అన్నారు. దేని గురించి అన్నారండి? చావు గురించి అన్నారు. ప్రత్యక్ష దైవాలు పాఠంలోని కౌశికుని గాథ వీరితో చెప్పారు. మార్కండేయ మహర్షి ధర్మరాజుతో చెప్పారు. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడమే ఉద్దేశంగా గల పాఠం రాజాధర్మం. దశవిధ కళారూపాల్లో ఉత్తమంగా భావించేదేమిటి? దశవిధ రూపకాలలో ఉత్తమంగా భావించేది నాటకం. దశవిధ రూపకాలలో ఉత్తమంగా భావించేది నాటకం. డాష్ గర్వహమున అనే 2 పద్యాలు మనకిచ్చారు. డాష్లో హితోక్తుల పాఠం ఆధారంగా ఖాళీలో సరిపోయే పదమేమిటి మనకి? రాహువదన. రాహువదన అనేది మనకి ఖాళీలో కరెక్ట్గా సరిపోయే పదం. మిత్రమా, జీవితం చివరి దశలో ఉన్నాను. నీవు చెప్పినట్లే నడుచుకుందాము. నీవు త్యాగబుద్ధితో నన్ను రక్షించదలిచావు అని సమయస్ఫూర్తి పాఠంలో అన్నది ఎవరు? రోమసుడు. ఆతిథ్యం కథనం. ఆతిథ్యం కథనం ఎవరితో చెప్పారండి? ఆతిథ్యం కథను భీష్ముడు ధర్మరాజుకి చెప్పాడు. శుక్రాచార్యుడు ముచుకుందునికి చెప్పాడు. కింది పాఠాలను ఇతివృత్తాలతో జతపరచండి. ఆత్మకథ స్వయం కృషి, నా చదువు స్ఫూర్తి, రంగస్థలం సంస్కృతి, మాటామహిమ జీవన విధానం.